Hi friends, welcome to my channel Priya@tasty treats. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఫ్లాక్స్ సీడ్స్, వేరుశనగ గుళ్ళు, నువ్వులు 3 కలిపి లడ్డూని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ ఇది. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకున్నామో అదే కప్తో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు సీడ్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. నేను వేరుశనగ గుళ్ళని తీసుకున్నాను. మళ్ళీ అదే పాన్లో మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వుల్ని కూడా నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో మిస్ అయింది ఇందులో. ఇప్పుడు వీటన్నిటిని ఒక పాన్లో వేసుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం యూస్ చేసుకున్న ఈ 3 రకాల సీడ్స్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్నీ కూడా మన చర్మానికి కానీ లేదా హెయిర్ లాస్ అయితే హెయిర్ రీకలెక్ట్ చేసుకోవడానికి కానీ ఇంకా మన శరీరంలో ఉండే అనేకమైన ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజెస్, డయాబెటీస్, బీపీ కంట్రోల్, ఇలాగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతోని మనము వీటిని రోజుకి ఒక లడ్డూ తింటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను, డ్రై నట్స్. మీరు కూడా ఇంకా కావాలి అంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఆరిపోయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలాచీని యాడ్ చేసుకున్నాను. తర్వాత వీటన్నిటిని వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. నేను బెల్లాన్ని తీసుకున్నాను. బెల్లం ఒక 250 గ్రామ్స్ వరకు పడింది ఫ్రెండ్స్ నాకు. మనం పౌడర్ చేసినప్పుడు ఇవన్నీ ఆయిల్ సీడ్స్ కాబట్టి కొంచెం ఆయిలీగా వస్తుంది కాబట్టి మనం గీని యాడ్ చేయక్కర్లేదు. కావాలి అంటే గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ మనం సున్నుండలు ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఇప్పుడు అదే విధంగా మనం వీటిని లడ్డూలాగా చుట్టుకోవాలి. బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ బెల్లం వేసి అంతా బాగా కలవాలి. బాగా కలిసే వరకు కలుపుకోవాలి. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఈ లడ్డూని తినొచ్చు. అంత మంచి హెల్దీ రెసిపీ ఇది. వీడియోలో చూపించిన విధంగా అంతటినీ మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అక్కడక్కడ బెల్లము తురుము కొంచెం చిన్న చిన్న గడ్డలుగా ఉంటాయి కదా, అవి కూడా బాగా సాఫ్ట్గా అయిపోయేలాగా మ్యాష్ చేసుకుంటూ చక్కగా కలుపుకొని లడ్డూలాగా చేసుకోవడమే. ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయక్కర్లేదు. అంతా కలుపుకున్న తర్వాత మనం ఇలాగ ప్రెస్ చేసినప్పుడు ఉండలాగా రావాలి ఫ్రెండ్స్. ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు లడ్డూని ప్రిపేర్ చేసుకోవడమే. నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా ఒక్కొక్క కొంచెం పిండిని తీసుకొని ఇలా లడ్డూలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. కావాలంటే కాజుని యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మామూలుగా లడ్డూస్ లాగా చేసుకొని పిండి అంతటిని అదే విధంగా లడ్డూస్ లాగా చేసుకొని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.